సమంత ఇష్టమా రష్మిక ఇష్టమా? సమంత రష్మిక సమంత రష్మిక సమంత Anushka. We are Anushka fans. Yeah, what are we waiting for, guys? Come on, start Yes, let's start. ఓకే సో ఒక హిలేరియస్ ట్రైలర్ మీరందరూ కూడా చూసుంటారు. మేము కూడా ట్రైలర్ మళ్ళీ చూసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో బేసిక్గా మీరందరూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు, తర్వాత లైఫ్లో గుణపాఠాలు బోల్డ్ నేర్చుకుని ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం మీ అందరికీ ఒక సరికొత్త పాఠం నేర్పించడానికి నా స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. Students. ఓకే అలాగే యాక్సెప్టెడ్. ఓకే Good morning, teacher. ఓకే డియర్ స్టూడెంట్స్, All my Borona, I respect my teachers. You should all respect them. అలాగే వీల్ ఆల్సో రెస్పెక్ట్. సో సైలెన్స్ కాసేపు. సో మా స్టూడెంట్స్ ఈ రోజు నేర్పించే పాఠం పేరు చౌర్య పాఠం. సో అది నేర్చుకోవడానికి మీరందరూ రెడీ అయిపోండి. డియర్ స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? ఓకే సో ఓకే సో చౌర్య పాఠం గురించి మీలో ఎవరెవరికి ఏమేమి తెలుసు నేను తెలుసుకోవాలి. ఫస్ట్ గుడ్. ఎవరు ఫస్ట్ చెప్తారు చౌర్య పాఠం గురించి? అంటే మేము చౌర్య పాఠం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి మేము చెప్పే కన్నా చౌర్య పాఠంలో ఉన్న వాళ్ళు చెప్తే బెటర్. మా హీరో రాజు చెప్తే బెటర్ అన్నానంటే నాకు నిజంగానే హీరో అయినా 3 సినిమాలు హీరోకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. చౌర్య పాఠం అనగానేమి? శౌర్య పాఠం అనగా అంటే మనం దొంగతనం చేయడం, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా దొంగతనం చేయడం, తెలివి దొంగతనం చేయడం, కొన్నిసార్లు నగలు దొంగతనం చేయడం, కొన్నిసార్లు ధనం దొంగతనం చేయడం, కొన్నిసార్లు వాళ్ళ ప్రదేశాన్ని దొంగతనం చేయడం, కొన్నిసార్లు ఏ సలీం హాయ్ టీచర్ అంటే రెస్పెక్ట్ అన్నారు, మళ్ళీ ఇలా సర్దేస్తున్నాడు ఆయన. ఇంతకీ రాజీవ్ గారు ఇప్పటి వరకు ఏమేం దోచుకున్నారు మనసులు కాకుండా? నేనా మనసులు కాకుండా మీరు తప్పించుకోవడానికి లేని మనసులు కాకుండా అదేంటండి మీరు స్టేట్మెంట్ కూడా పాస్ చేయరు. పాస్ అంటే మనసులు మనసులు అనలేదండి, ఆడియన్స్ మనసులు కాకుండా మీరు ఇంకా ఏమేం దోచుకున్నారు? నేను ఆడియన్స్ మనసుని దోచుకున్నానో లేదో కూడా నాకు ఇంకా తెలియదు. కాకపోతే ఈ సినిమా తోటి కొంతవరకు డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్ గా దోచుకుంటానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అంటే అంతే కదండి. రాజీవ్ చేసాడు చాలా, ఇప్పుడు చాలా మీమ్స్ వచ్చాయి, చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. వీడు వచ్చాడంటే ఎప్పుడు పోతాడు రా అని, ఈ సీన్ తర్వాత పోతాడేమో, వీడిని తీసుకొచ్చిందే సాగుకొట్టడానికి, ఇలాంటివన్నీ వచ్చాయి కదా సార్. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సినిమాలో వీడు వచ్చాడంటే ఎప్పుడు పోతాడన్న ఇది ఉంటుంది. అది సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్. అది సినిమాలో వచ్చి మీరు చూడండి, అది సస్పెన్స్, పోతాడా ఉంటాడని. కాకపోతే ఈ సినిమాలో నాకు పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ద్వారా నేను ప్రేక్షకుల మనసుని మళ్ళీ ఇంకొక పందాలో 2.0లో దోచుకుంటాను. ఇక్కడికే వెళ్దాం. యాక్చువల్ గా అడగాల్సిన క్వశ్చన్ డైరెక్టర్ గారు నిఖిల్ గారు ఉన్నారు కాబట్టి చౌర్య పాఠం గురించి మీరు చెప్తేనే బాగుంటుంది. చౌర్య పాఠం అంటే ఏంటి? చౌర్య పాఠం అంటే అసలు చాలా కష్టపడ్డం లేండి టైటిల్ పెట్టడానికి, గొడవలు పడి పాఠం ఏంటి, అది ఎవరికైనా అర్థమవుతుందా లేదా, అసలు క్యాచ్యూ గా ఉందా లేదా, ఫాస్ట్ గోయింగ్ అవుద్దా లేదా, ఈజీగా ఎన్ని క్వశ్చన్స్ ఆ టైటిల్ పెట్టి చూసారా, దీనికోసం స్పెషల్ క్లాస్ పెట్టాల్సి వచ్చింది. వెరీ సింపుల్. అందరికి ఆ మీనింగ్ చెప్పి కన్విన్స్ చేసి టైటిల్ మొత్తానికి పెట్టాము. ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకులకు కూడా చెప్పండి. చౌర్యము అంటే దొంగతనము, పాఠము అంటే లెసను, దొంగతనం చేయడానికి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇప్పుడు దొంగతనం ఎలా చెయ్యాలి అనే పాఠం మాత్రమే చెప్పబోతున్నామా, లేకపోతే దొంగతనం చేయడం వల్ల ఇలాంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు? టీచర్ The thing is what, you know, in our film, you usually see in Hollywood, Bollywood, everywhere, the robbery or dongatanam is done. They come by choppers. Yes. They come by fast cars to the bank, and they come like that. They come from some like whatever Bollywood movies. Yes, rich budget they technology. go to a museum from the top. Yeah. They buy these things. No, this is nothing. Mission like Impossible. We are first team in Chaurya Patam. We have got a different style of entering for all. That is true. ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ కి అండ్ ఆస్పైరింగ్ హైస్ట్స్ కూడా ఉంటారా? ఓకే, ఆస్పైరింగ్ హైస్ట్స్ కి ఉండాల్సిన సిమిలర్ క్వాలిటీస్ ఏంటని మీరు అంటారు, చెప్పండి. రెండింటికి ఏంటంటే మన లైఫ్ లో ఫిట్నెస్ ఉండాలి. ఎందుకంటే లాంగ్ రన్ లో మనం
మన హెల్త్ ని రెస్పెక్ట్ చేస్తేనే అది మనం రెస్పెక్ట్ చేస్తుంది. కానీ హైస్ట్ కి కూడా ఫిట్నెస్ కావాలి కదా, రన్నింగ్ చేయాలి, ఎవడైనా పరిగెత్తుకుంటే చేసింగ్ చేయాలి కదా. సో దానికోసం గోతులు తవ్వాలన్నా బాడీకి ఆయిల్ పోసుకోవాలి. మా దాంట్లో రన్నింగ్ తక్కువ, క్రాలింగ్ ఎక్కువ. దానికి ఇంకా ఫిట్నెస్ కావాలేమో. చాలా చాలా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ట్రైలర్ లో మేము చూసాము, టనల్ లాగా చేసుకుని వెళ్తున్నారు. మెయిన్ నేను సినిమాకి ప్రొడ్యూసర్ గా అవడానికి కారణం ఆ రోజు ఆయన చెప్పిన టర్నల్ అనే ఒక పాయింట్, తర్వాత ఆ టెక్నికల్ గా అది మేకింగ్ చేసే ఆ పద్ధతి, ఆ సిస్టమ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయబోసరికి నాకు కొంచెం అనిపించింది సినిమా ప్రొడ్యూసింగ్ చేద్దాం అని. యాక్చువల్లీ ఈ రోజు ట్రైలర్ లో చూసినప్పుడు కూడా అది చాలా కొత్తగా అనిపిస్తుంది. మొత్తం ఈ ఒక చిన్న సినిమాకి 14 సెట్స్ వేసి సినిమా తీయాలంటే అది కొంచెం అంటే నాకు తెలిసి ది బెస్ట్ మేము ఎఫర్ట్స్ పెట్టినట్టే. వాట్ ఎవర్ మనీ అనే కాదు, దానికి కావాల్సిన ఇది ఉండాలి. దీనిలో మాకు బాగా నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్, ఎందుకంటే ఇది మెయిన్ టర్నల్ ఇవన్నీ ఒక రకమైన అంబియన్స్ క్రియేట్ చేయాలి. లేదంటే మనం అనుకున్నట్టు ఇంకొక ఏదో కొంత చూపిస్తేనే ఆడియన్స్ షుడ్ ఫీల్. Even that we took constructed twice and thrice in Hyderabad also, in Kakinada also. That బెల్ టవర్, బెల్ టవర్ సెట్ వేసాం, అది సెట్ ఫుల్ లైవ్ లో చూసాం. అది ఆ బెల్ టవర్ కూడా మేము రెమ్యూనరేషన్ ఇవ్వలేదు, కానీ అది కూడా ఒక ఆర్టిస్ట్ కదా. ఓన్లీ దానికి మేనేజర్ లేడు, ఆ బాధలు మాకు తప్పాయి. మిగిలిన అందరు ఆర్టిస్ట్ సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. హైస్ట్ కైనా యాక్టర్ కైనా రియల్ లైఫ్. యా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఒక ఆన్సర్ అంజి గారు చెప్పండి. స్టూడెంట్స్ బ్యాక్ బెంచర్ టీచర్ కు అంటే మనీ హైస్ట్ చేయాలన్నా ఏదైనా లైఫ్ లో రిస్క్ చేయాలన్నా ముందు నిద్రని ఖర్చు పెట్టాలి. నిద్రపోకుండా కష్టం ఎట్లా అని ప్లాన్ చేయాలండి. ఓకే, దేనిలో సాధిస్తాం. నిద్రని త్యాగం చేయాలి. 2 అగ్గిపుల్లలు తీసుకొచ్చి పెట్టుకోండి కాలాలకి, పెట్టుకుంటే నిద్రపోకుండా ఉంటారు. అదే అంటున్నా. ఎలా ప్రాక్టీస్ అంటే అట్లాగే సార్ చెప్పేది అగ్గిపుల్లలు పెట్టుకుని రాత్రంతా పెగ్ చేసుకుంటూ రాత్రి నిద్రపోకుండా ఉండడం. క్యారెక్టర్ బయటికి రాలేదైనా క్యారెక్టర్ లో ఉండిపోయాడా. What you are trying to say is for every exam you need a homework. Yes. Homework study has to be done. Because you don't know what the question paper might be. కానీ యాక్టర్ కి నిద్ర లేకపోతే చాలా కష్టం. yes, అలర్ట్ గా ఉండాలి. Maddie. ఎప్పుడు ఏ అవకాశం ఎలా వస్తుందో తెలియదు. వాళ్ళకైనా మాకైనా అలర్ట్ గా ఉండాలి. ఆల్ఫా ఆల్ఫా ఉల్ఫా రే. So in our Chauryapatam also, like we are all team, and we don't want to disclose the entire story to people, but Srinath garu tunnel ani cheppesaru kada. So we have to be prepared with plan A. అది ఫెయిల్ అయితే ప్లాన్ B. Yes, we have to. అది లైఫ్ లో అయినా హైస్ట్ లో అయినా. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ సలీం గారు. We should have a plan B also. yes, నిఖిల్ గారు కష్టపడాలి. అది కష్టపడాలి. అది ఇష్ట అయినా ఊరికే రాదు. దొంగతనం చేయడం, దొంగ కూడా కష్టపడేవాడే. ఆఫ్ కోర్స్ కష్టం చేయదు. It is not even in this robbery, in business or job also, in the film industry also. In film industry also, when I came in the film industry, people said, क्या हुआ सलीम भाई, चलते क्या वहाँ पे? वाला चलते नहीं चलते सेकेंडरी है, पहले ट्राई कर लेंगे, नहीं जमा तो वापिस अपनी दुनिया को आ सकते, चल गए तो चले आ सकते. लाइफ में चांस लेना पड़ता, जैकपॉट नहीं तो फुटपाथ. ట్రై చేయలేదు అని ఉండకూడదు. You have to try, no? If you don't take the risk, if you are a risk taker, then you are an achiever, no? True. नहीं है तो we can go back to again zero to building a shop, footwear shop, garment shop or a hotel. But let us try, no? అన్నిట్లో కూడా ఈ ప్లాన్ బి ఉంటది, కానీ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ప్లాన్ బి ఉండదు. ఎందుకంటే వన్స్ బ్యాక్ వెళ్తే మనం వి కాంట్ ఫేస్ ద సొసైటీ. సో ఈ ప్లాన్ బి లేని వెరీ రిస్కీ ఇండస్ట్రీస్ ఫిల్మ్. అదే చెప్పినా కదా సార్, జాక్ పాట్ లేకుంటే ఫుట్ పాట్. రాజీవ్ గారు, మీ నుంచి కూడా ఒక చెప్పండి మంచి వర్డ్, అంటే కామన్ సిమిలారిటీ ఏది ఉంటే బాగుంటుంది యాక్టర్ కైనా దొంగకైనా? యాక్టర్కి దొంగకని కాదు, అసలు మనుషులకు బేసిక్గా, ఎందుకంటే అందరూ మనుషులే కాబట్టి లైఫ్లో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే ప్రాపర్గా ఆలోచించడం, తర్వాత దాన్ని కష్టపడి ఒళ్ళు వంచి కష్టపడితేనే ఎవరైనా ఎక్కడైనా సాధించగలరు.
ఇక్కడ లక్ అన్నది ఓన్లీ 2-3%. మిగతా అంతా 98% మీ కష్టమే. లేకపోతే ఏమీ సాధించలేరు. మహామహులకు కూడా ఇక్కడ అవమానాలు అన్నీ ఇక్కడేని కాదు, మిగతా చోట కూడా జరుగుతాయి. బహుశా మనకు అవి తెలియవు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెబుతాం కాబట్టి తెలుస్తుంది. గొప్ప వాళ్ళకైందంట, వీళ్ళకైందంట. సో ఎక్కడైనా జీవితంలో కష్టపడితే తప్ప మనిషి ఎదగలేడు. ఇప్పుడు ఏదైనా ఒకటి ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆ టీమ్ లో ఆల్ఫా గాళ్ళు ఉంటారు, ఉల్ఫా గాళ్ళు ఉంటారు. సో అలాగా ఇక్కడ ఒక టీం ఉంది కాబట్టి సో మొత్తం యూనిట్ లో అలా ఆల్ఫా గాళ్ళు ఎవరు, ఉల్ఫా గాళ్ళు ఎవరు తెలుసుకుందాం. అందరూ ఒప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ. ఓకే, అలా కాదు ఓ పని చేద్దాం. మీకు పెద్ద ఆయన కాబట్టి సినిమాకి పెద్ద దిక్కు కాబట్టి మీకు ఇస్తున్నాం, మీరు చెప్పండి ఎవరు ఆల్ఫా. ఏంటంటే విచిత్రంగా ఎవ్రీబడి అంటే ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అన్ని క్యారెక్టర్లు వాళ్ళు ఆల్ఫాగా ఫీల్ అవుతారు. బట్ వాళ్ళు ఉల్ఫాల్ అన్నది ఆడియన్స్ అర్థం. నిజమే, నా క్యారెక్టర్ అంతే, మన తన క్యారెక్టర్ కూడా తనైతే 100% అదే. ఇప్పుడు ఇలాంటిది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక మంచి ప్లానింగ్ స్కెచ్ ఉండాలి కాబట్టి అలాంటి ఒక పర్ఫెక్ట్ స్కెచ్ చేసే మాస్టర్ మైండ్ ఎవరు మన టీమ్ లో? ఇంకెవరు? త్రినాథ్ గారు, కార్తీక్ గట్టు ఉన్నాయి. ఓకే, మొత్తం దీనికి అంతరికి కూడా కర్మ కర్త క్రియ అన్ని ఆయనే. మాక్సిమం ఇది ఈ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్ అవడానికి కారణం అదే, ఈ ప్రాజెక్ట్ ఎంత చక్కగా ఫినిష్ అవడానికి కారణం అదే ఆయనే. సో మొత్తం ప్లానింగ్ ఏ రోజు ఏం చేయాలన్నా ఆయనే నాకు ఫోన్ చేసేవారు. అన్న ఈ 4 days ఇది ప్లాన్ చేస్తున్నాను, ఇది డిజైన్ చేస్తున్నా, ఇచ్చేస్తున్నా అని చెప్పి. అంటే ఆయన డైరెక్టర్ నిఖిల్ ఇద్దరు డిస్కస్ చేసుకుని నాకు చెప్పేవాళ్ళు, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి చెప్పాలండి, మనం ట్రైలర్ చూస్తేనే అంత ఇంపాక్ట్ ఉంది. అంటే ఫోటోగ్రఫీ క్వాలిటీ కార్తీక్ ఘట్నప్నేని మనకి ఎక్కడ అంటే మేకింగ్లో మీరు మొత్తం తర్వాత చూస్తే సినిమా చూసినప్పుడు, ఎందుకంటే మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు అవన్నీ చూసాం కాబట్టి చెప్తున్నా, అమ్మో ఎక్కడ అసలు క్వాలిటీ అన్నది ఎక్కడా తగ్గలేదు. అండ్ మేకింగ్ కొన్ని షాట్లు చేయడం చాలా కష్టం. అది చాలా కష్టమైన షాట్ ఎలా చేశాడా అని మనం గింజుకోవాలి తప్ప ఆయన చాలా ఈజీగా చేస్తాడు. రిక్వెస్ట్ చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ నుంచి, చాలా ఈజీగా అన్నిట్లో షాట్ తీద్దాం అంటే మొన్న చేసేద్దాం. రీసెంట్లీ మా హీరో వాళ్ళు బిగ్ స్క్రీన్ మీద చూశారు ఒక్కసారిగా సాంగ్ బిగ్ స్క్రీన్ మీద చూసి అంటే నాకు ఫోన్ చేశారు, అమ్మో చాలా గ్రాండ్గా ఉంది సార్ సినిమా. సో ఎందుకంటే శంకర్ గారు రైన్ సాంగ్ అది మీరు చూస్తారు ఎక్కడ అసలు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాన్ తను కూడా మ్యూజిక్ గురించి అయితే అసలు ఒక సెపరేట్ డిస్కషన్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ బీజిఎం కానీ మొన్న రిలీజ్ అయిన ఆడ పిశాచి కానీ అమ్మో అసలు ఆ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉందంటే. ఎవరండి ఆ ఆడ పిశాచి కాయిన్ చేసింది? భాస్కర్ పట్ల నచ్చిందా మీకు సార్? నచ్చుతుంది, చాలా గర్ల్స్ కూడా నచ్చుతుంది. మా సిస్టర్ నచ్చింది. सर आप क्या मुस्कुरा रहे सर? आड़ा पिशाची बोलते टच वाला दिख रहा है, क्या दिख रहा है? मेरे को भी अच्छा दिखा वो सॉन्ग, हालांकि मैं टाइटल बाद में पूछा है, बोला कुछ तो कुछ है ये गाने में, आप भी मुस्कुराए मैं मुस्कुराया, सबका दर्द है ये. होता है जिंदगी में. సో ఎస్, ఇప్పుడు మామూలుగా ఏదైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇలా గన్ పౌడర్ దగ్గరికి హారతి పట్టుకొచ్చారు చూసారా, అలా చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు యూనిట్ లో ఎవరు? మా యూనిట్ లో వి ఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. అందరూ చెడగొట్టే వాళ్ళేగా. నిఖిల్ గారు లేదండి, ఎవరు చెడగొట్టే వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. బాగానే లైట్ మ్యాన్ నుంచి అందరూ సపోర్ట్ చేశారు, అందరూ ఓన్ చేసుకొని చేశారు సినిమా. ఇది చెడగొడదాం అన్నట్టు ఎవరు లేరు. చెడగొడదామని పాపం ఎవరు అనుకుని చెయ్యరు, కానీ ఆయన పాపం హారతి చెడగొడదామని రాలేదు, మంచి కోసం హారతి పట్టుకోవచ్చు. అలా అన్నమాట. తుత్తరపడి టెన్షన్ పడి పనిని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్ గా ఏదైనా చేస్తున్నామంటే హడావిడి ఎక్కువైపోయారు. అలాంటి హడావిడి క్యాండిడేట్స్ ఎవరు? ఎవరు లేరు. Salim bhai, like I told you, no, everybody is well planned. We sit in our caravan, vanity, the shot is there, we go, we do it, we have chai, we hang around. We for this movie we worked in the hot summers
We worked in the rainy season and winters, chilling winters. We have seen all the seasons, but no hada hodi. All are relaxed and all are cooperative. Sometimes what happens is Anji Garu was busy in some shoots. I was having dates. ఓకే But he didn't cooperate. Yeah, no, he will cooperate. When I am having dates, Payal is busy somewhere. When we are all there, Karthik Bhai is busy somewhere. So that's how things were happening. तो सब ये चारों प्रॉब्लम थे. हाँ ना वही बोले ना. Sir, वो situation. मैडम ने पूछा वही. Sir, वो situational problem. हाँ वो जो कुछ भी आपके मुंह से आ गया. आप आपके भी डेट्स अवेलेबल नहीं थे, उसके वजह से भी रुकी रामोजी में हमारी. अरे मैं बिजी थे, आप भी प्रॉब्लम में. नहीं ना. राजीव गाరు అవైలబుల్ ఉండే. बोले ना जी मेरे को, राजीव सर बिजी है वहाँ पे, सलीम भाई 3 दिन. मेरे ऊपर क्लाइमैक्स लेके निकाल के पूरा निकाल दिए. उतना कोऑपरेटिव था मैं. बिजी है बोले. ఓకే అంటే మామూలుగా యూనిట్ లో ఎవరికైనా కొంచెం ఇలా దొంగతనం చేతివాట ఎక్కువ ఉన్న వాళ్ళు గమనించారా మీరు? ఎవరికొందో తెలియదు కానీ సామాన్ మాత్రం పోయేటు. అవును, షూట్ అయిపోయి ఇట్లా షెడ్యూల్ అయిపోయి ఇట్లా ఆఫీస్ రాగానే మెయిన్ కాస్ట్యూమ్స్ టీ షర్ట్లు చెప్పులు ఇవి పోయేవి. प्रॉपर्टीज नहीं प्रॉपर्टीज मेरे सिगरेट में चोरी हुए. खत्म कर दिए. जाके आता मैडी भाई को मालूम ना, अपना एक आर्टिस्ट है, नाम नहीं बोलता हूँ मैं. हाँ, उन्होंने लेके नहीं आता था. I left smoking, but then we used to come to Vanity. There were cigarettes missing. वो एक और आता, वो थोड़ी थे चोरा थोड़ा. మంచి గారికి మనకి 90 ml బాటిల్స్ ఇచ్చేవాళ్ళు, డమ్మీస్ అన్ని. డమ్మీస్ కూడా. Even dummies they were drinking. They were getting high. కాదు, అందుకనే ఒరిజినల్ ఇవ్వండి అంటే ఒరిజినల్ కూడా తీసుకెళ్ళిట్టున్నారు. ఒరిజినల్ ఇచ్చేయలేదు మీకు. మీరు నేర్పించిన చౌర్య పాఠాన్ని బాగా ఫాలో అయ్యారు. సెట్ లో బాగానే ఫాలో అయ్యారు అందరూ. We have worked so hard. We worked happily. There were sometimes, you know, some problems, due to something, shootings used to stop due to some climate or whatever. But finally, when the outcome comes good, no, you all feel happy. People should watch our movie. Everybody should make Chaurya Part. రాజు గారు ట్రాక్ చెప్తున్నప్పుడు తను ఇంగ్లీష్ లో చెప్పేవాడు అనమాట. నేను ఈయన అడిగేవాడిని, ఈయన ఏం చదువుకున్నాడు అని. బీటెక్ ఇంగ్లీష్ సమంగా రాదా అనుకున్నాడు. తర్వాత అర్థమైంది అది వాంటెడ్లీ రాసిందని. బట్లర్ ఇంగ్లీష్. బ్రోకెన్ ఇంగ్లీష్. బాగా రాజు గారు గుర్తుందా మీకు? నాదా దేర్ హ్యాపెండ్ దన్ వాంటెడ్ థింగ్. అది కాన్స్టెంట్ గా త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ ఒక హైలో ఉన్నట్టు ఉంటుంది. ఆయన చెప్పినట్టు అందరూ ఉల్ఫాలే చివరికి తెలిసేది. నన్ను ఎలా సెలెక్ట్ చేశారు అదే అంటున్నాను. అలా ఆలోచించడం కూడా అంటే త్రూ అవుట్ నేను ఇందాక చెప్పింది రిఫరెన్స్ కూడా ఇవ్వడం. ఎందుకంటే మీమ్స్ ఇది ఈ క్యారెక్టర్ అయితే ఈ ఎమోషన్ని పండిస్తారు, ఈ దీనంగా ఉండే క్యారెక్టర్ చేయగలుగుతాడు రాజీవ్, ఏడుపు క్యారెక్టర్లకు అయితే పనికొస్తాడు రాజీవ్ అనుకునే టైంలో ఒక కామిక్ వేలో ఉండే క్యారెక్టర్ని ఆలోచించడం అన్నది త్రినాథ్ గారిని ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్. మీ ఇద్దరికి ఎందుకంటే మళ్ళీ పవర్ఫుల్ కూడా ఉంటుంది. सर और एक बात आप जो मेरे से काम लिए हैं पूरी फिल्म में, कैसे लिए? भूलूंगा नहीं सर. क्या सर, आप जब दे रहे थे అంటే బూమ్ రాడ్ ఉంటుంది కదా, ప్లేడ్ సౌండ్ రికార్డర్స్. Okay. నేను బూమ్ మైక్ హోల్డ్ చేస్తున్నాను. ఇది పైకి ఇలా పట్టుకొని ఉండాలి ఇలా మొత్తం రికార్డర్ సెటప్ మొత్తం ఉంటుంది. setup that is heavy, that is original. I'm carrying all this with that headphones and all, like, and that to some ఓకే 20 kg heavy. And I was like literally sweating. I was having a jacket also. In jacket then I have bombs again. वो भूल गया मैं. 2 बम यहाँ पे, 2 बम यहाँ पे, स्क्रू ड्राइवर पाना, ये सब यहाँ पे, all those mechanical things. ఆయనకి అలవాటు. మేము మర్తో టెస్టర్. So You can see the movie. You can see the movie and you can see it and tell me that कितना मैं పాపం లేబర్ లాగా పని చేస్తాయి. ఫిజికల్లీ ఛాలెంజింగ్. అబ్బో ఈయన సింపతి కోసం ట్రై చేస్తారా? అయ్యో అది ఏకే. ఓకే, సో అయితే మొత్తానికి చౌర్య పాఠం త్రినాథరావు గారు బోల్డ్ అంతా ఖర్చు పెట్టి చాలా రిస్క్ తీసుకుని ప్యాషన్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ నిఖిల్ గారు అయితే మొత్తం మంచి స్కెచ్ చేసి రెడీ చేశారు. సూపర్ గా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అందరూ ఫస్ట్ ఫిల్మ్ లాగా అయితే టీమ్ ఫిల్మ్. నిఖిల్ బ్రదర్
డెఫినెట్ గా నిఖిల్ ఫస్ట్ ఫిల్మ్ లాగా అయితే ఉండదు. సో మచ్ మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ తీసుకునేటప్పుడు కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా. ఎందుకంటే మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, సరే ఇప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేయడానికి కార్తిక్ ఘటంనేని లాంటి సీనియర్ ఉన్నాడు, ఏది ఫోటోగ్రఫీ వైజ్ గాను షార్ట్ మేకింగ్లో. అఫ్ కోర్స్ ఆయన చేయగలిగినా ఈయన షార్ట్లు ఈయన అడుగుతూనే ఉంటాడు కదా, నాకు ఇలా కావాలన్నా అలా కావాలన్నా. అవన్నీ చేస్తూ ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టం. చౌర్యపాఠం టైటిల్ గుర్తుపెట్టుకోండి, చౌర్యపాఠం. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, వెరీ గుడ్. చౌర్యపాఠం. టీచర్ పద్ధతిలో చెప్తే చౌర్యపాఠం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ అందరికి అంటే చౌర్యం అయినా లేకపోతే లైఫ్ అయినా సర్వైవింగ్ స్కిల్స్ సినిమాలో అయినా బయట అయినా ఎలా ఉండాలనేది రాజీవ్ గారు చెప్తారు. మీ సినిమాలో అడిగారా? సినిమాలో లాస్ట్ వరకు ఉండడం ఎలా? ఓ అలా అడిగారా మీరు? సినిమాలో చివరిదాకా ఉండాలంటే ముందెళ్ళి డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను చంపకండి అయ్యా, నన్ను ఒక సీను 2 సీన్లకు వాడి చంపకండి అయ్యా, నన్ను ఇదిగో త్రినాథ్ గారు వాడినట్టు నిఖిల్ గారు వాడినట్టు బాగానే వాడండి అయ్యా, పరిపూర్ణంగా వాడండి, పర్లేదు కొత్తగానే చేస్తున్నారు, డిఫరెంట్ గా చేస్తున్నారు. సో ఎస్, ఈ రోజు ఈ కాన్వర్సేషన్ ద్వారా మీ అందరికి ఈ పాఠంలో ఒక చాప్టర్ తెలిసిందని అనుకుంటున్నాము. పూర్తిగా అన్ని చాప్టర్లు థియేటర్ కి వెళ్ళి బోల్డ్ అంత ఫన్ తో, బోల్డ్ అంత ఇంటెన్సిటీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది సినిమా చౌర్య పాఠం. స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇంకోసారి చెప్పండి, చౌర్య పాఠం. అందరూ వచ్చి థియేటర్ లో చూడండి, పాఠం నేర్చుకోండి. థ్యాంక్ యూ, వెల్ డన్. సూపర్.